హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మన మార్కెట్ చూసుంటారు. గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. ఓపెనింగ్ గ్రీన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ మార్కెట్ గ్రీన్‌లో ఎవరు ఊహించినంత గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. అలా అంటే అంత రికవర్ వస్తుందా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయంటే ఈరోజు మార్కెట్ చూస్తే లైక్ 'పుష్ప' మూవీ ఫైట్ టైప్‌లో ఉంది. ప్లస్ అలాగే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 'పుష్ప' అనే మూవీ ఇష్యూతోని అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయ్యాడు. వితిన్ సెకండ్‌లో ఎలా అయితే జరిగిందో మార్కెట్ గూడా అలానే డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ మన మార్కెటు జపనీస్ వాళ్ళు డిసెంబర్ 2025 డిసెంబర్ కల్లా 26,600 అంటున్నారు. నెక్స్ట్ యూఎస్ ఫెడ్ మీట్ వచ్చేసి 19థ్‌న ఉంది ఈ మంత్. ఎఫ్ఐఎస్ బయింగ్ చేస్తున్నారు ఈరోజు. ఇక్కడ మార్కెట్ అంతా పెరిగింది కాబట్టి బయింగ్‌లోనే ఉంటారు. ఒకసారి డేటా చెక్ చేద్దాం. మంచి స్టాక్స్‌లను మీరు పర్చేజ్ చేసేసి ఉంచుకున్నారనుకోండి, మీకు స్టాక్ మార్కెట్‌లో నష్టాలనేది చాలా తక్కువగా ఉండే అవకాశం. కాబట్టి ఏందంటే, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మీరు మంచి స్టాక్‌లను పర్చేజ్ చేసి ఉంచుకోండి. చేయగలిగేది, చేసేది ఇదొక్కటే. నెక్స్ట్ ఇది వీడియో అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బై, సెల్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై అండ్ సెల్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్కెట్ క్లోజింగ్ చూడండి. నిఫ్టీ వచ్చేసి 219 పాయింట్ ప్లస్. సెన్సెక్స్ వచ్చేసి 843. బ్యాంక్ నిఫ్టీ 367. నిఫ్టీ ఐటీ వచ్చేసి 294 పాయింట్ ప్లస్. స్మాల్ క్యాప్ వచ్చేసి ఈరోజు మైనస్. చూడండి మార్కెట్ ఎట్లా ఈరోజు అయింది అంటే 400 పాయింట్స్, 300 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఎట్లా పెరిగింది చూడండి. మనం ఇది ఈరోజు పెట్టింది కాదు. ఆల్రెడీ ఎప్పటినుంచో చెప్పుకుంటా. 4,500 దగ్గర బ్రేక్ అయితే 500, 400 అది బ్రేక్ అయిందంటే 24,200 అది బ్రేక్ అయితే 24,000 అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి మార్కెట్ అదే 24,000 దగ్గర కంటే కొంచెం 10 పాయింట్స్, 20 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ ఉంటాయి కాబట్టి అది మళ్ళీ సేమ్ 24,200 దగ్గరికొచ్చేసి 24,800 అంటే 600 పాయింట్స్ అనేది మైనస్ వచ్చేసి 300 పాయింట్స్ మళ్ళీ 600 పాయింట్స్ అనేది పెరగడం జరిగింది. కాబట్టి మార్కెట్‌లో మంచి స్టాక్స్ ఉంటే మీరు డౌన్ సైడ్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగినప్పుడు గెయిన్ అనేది వస్తుంది. మనకు మార్కెట్‌లో నెక్స్ట్ ఏంటి? మన మార్కెట్ ఏంది? ఇదే రేంజ్ బౌండ్‌లో ఉంటది. 24,200-24,800 ఉండే ఛాన్స్. 24,800 పైన వస్తేనే మనకు 25,000 దానిపైన వచ్చేసి మార్కెట్ న్యూస్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. యూఎస్ ఫెడ్ మీట్ నెక్స్ట్ లేదు అనుకుంటే వార్ ఇష్యూస్ క్లోజ్ అయ్యేవన్నీ లేదా ట్రంప్ ఎలక్ట్ అయ్యాక కొంచెం పాజిటివ్ న్యూస్‌ల గురించైనా చెప్పి మార్కెట్ అనేది వెయిట్ చేయడం జరుగుతుంది. తర్వాత మార్కెట్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. చెప్పాము మనం నిన్న అక్కడక్కడే క్లోజ్ అయింది. ఎందుకు? నిన్న వీక్లీ ఆప్షన్స్ క్లోజ్ అయింది. బట్ ఈరోజు ఓపెనింగ్ ప్లస్‌లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసి మైనస్‌లో ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ ఎళ్లి అక్కడి నుంచి మళ్ళీ ఎంత రికవర్ వచ్చిందో చూడండి. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసేసి ఉంచుకుంటే మనకు మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా పెరుగుతా నెక్స్ట్ మనకిప్పుడు డౌన్ సైడ్ వచ్చేసి 24,500 సపోర్టు. అప్ సైడ్ వచ్చేసి 24,800 రెసిస్టెన్స్ 24,800 పైన 25,000 అనేది అప్ సైడ్. ఇది నిఫ్టీకి సంబంధించి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకొచ్చేస్తే మనకు ఈరోజు వచ్చేసి 53,583 ఉందండి. 53,500 అనేది సపోర్టు. సైడ్ అయితే 53,800, 54,000. 53,500 కింద మళ్ళీ 53,000 అనేది డౌన్ సైడ్ సపోర్ట్. చూడండి మనకు ఇలా డౌన్ సైడ్ వచ్చేసాయి. అలా 52,300 2,000 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్ 52,200 నెక్స్ట్ 53,630 అంటే చూడండి మార్కెట్‌లో ఎలా మూవ్‌మెంట్ అనేది జరిగింది. కాబట్టి ఏందంటే ఏదో ఒక రేట్‌లో ఏ ఏదో ఒక దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని మనకు అప్ సైడ్ రావడం జరుగుతుంది.
నెక్స్ట్ మనకు ఆప్షన్ ప్రకారంగా చూద్దాం. ఎలా ఉండబోతుంది. ఈరోజు క్లోజ్ అయింది కదా! నెక్స్ట్ వీకొచ్చేసి చూడండి. 24,700 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్‌గా ఉంది. 24,700 పైన 24,600, 24,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అప్‌సైడ్ అయితే 24,800 ఉంది. అది బ్రేక్ అయితే మనకు 26,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది బ్రేక్ అవ్వడం అప్‌సైడ్ అయితే స్లోగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్ కూడా అలానే సపోర్ట్‌లో అయితే బాగానే ఉంది. ఇది నిఫ్టీ పరంగా. మనకు నిఫ్టీ కాకుండా మళ్ళీ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకొచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీకొచ్చేసి మేజర్‌గా వచ్చేసి 53,700 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు 53,500 దగ్గర నుంచి సెల్లర్స్ చేరుతున్నారు. అంటే డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ 53,500 పైన హోల్డ్ అయ్యి ఉంటేనే 56,000 లేదా 54,000 అనొచ్చు. 53,600 నుంచి హోల్డ్ అయితేనే 54,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి డౌన్ సైడ్ మాత్రం 53,000 అనేది సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అయితేనే మళ్ళీ 50-500 పాయింట్స్ ఇది ఉంది. బట్ ఇక్కడ 53,500 దగ్గర హోల్డ్ అయ్యి అది గనుక పైనకెళ్తే మాత్రం మనకు అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ పరంగా. స్పిన్ నిఫ్టీ పరంగా వచ్చేస్తే మీకు స్పిన్ నిఫ్టీ పరంగా 53, 24,800, 24,850, 24,900 అనేది 800 అయితే సపోర్ట్‌గా ఉంది. 950 పైన హోల్డ్ అయితేనే మనకు 24,850, 800 అయితే సపోర్ట్‌గానే ఉన్నాయి. తర్వాత 25,000 అయితే స్ట్రాంగ్‌గా రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం 100 పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో నిఫ్టీలో. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి మీకు ఈ 13,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంది. 13,000 ఉంది. నెక్స్ట్ 13,100 కూడా ఉంది. 13,100 పైన హోల్డ్ అయితేనే 13,200 తర్వాత 300 అయితే స్ట్రాంగ్ రెసిస్టెంట్‌గా ఉంది. ఇది మనకు వచ్చేసి మిడ్ క్యాప్ కూడా. నెక్స్ట్ మనకు మనం మార్కెట్‌లో అనుకున్నాము. మనం అంటే మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా మనకు ట్రేడ్ వచ్చినప్పుడు మనకు గెయిన్స్ అనేది వస్తాయి. జపనీస్ వాల్స్ మనకు మొన్న అంతకుముందు 7,000 అనే టార్గెట్ ఇచ్చారు. CLSA వాళ్ళు ఇప్పుడు వచ్చే జపనీస్ వాళ్ళు 2025 కల్లా స్టాక్ మార్కెట్ 26,600 క్యాలెండర్ ఇయర్ 2025 వరకు వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి చెప్తున్నారు. మంచి స్టాక్స్‌లో అంటే ఏ గ్రూప్ స్టాక్స్, అండర్‌లైన్ స్టాక్సే కొనండి అని చెప్పేసి వీళ్ళు గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో వెళ్ళిన చూడండి యాక్సిస్ బ్యాంక్, SBI, భారతీయ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా కొన్ని టార్గెట్స్ ఇస్తున్నారు. పొటెన్షియల్‌గా ఏవి ఉండొచ్చు అని అప్ సైడ్ మార్కెట్‌లో ఇవి అప్ సైడ్ చెప్తుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచుతున్నారనుకోండి ఆటోమేటిక్‌గా మనకు గెయిన్ అనేది వస్తుంది. ఏంది అంటే మార్కెట్ తగ్గినా కూడా పెరగాల్సిందే. కానీ పెరిగేటప్పుడు ఏ స్టాక్స్ పెరుగుతది? ఎందుకు పెరుగుతది? ఒక్కసారి మనం చూసుకొని చేసుకుంటే మనకు ఏ స్టాక్స్ అనేది మంచి అక్యురేట్ లెవెల్‌లో దొరుకుతుంది. ఒక్కసారి చెక్ చేసుకుంటే మాత్రం మనకు ఏదైనా ఒక స్టాక్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ ఇది వచ్చేసి మెటల్స్ డౌన్ వచ్చింది. నెక్స్ట్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ డౌన్ ఉంది. కన్జ్యూమర్ గూడ్స్ ప్లస్ నిఫ్టీ కన్జ్యూమర్ గూడ్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఫైనాన్షియల్, ఆటోమొబైల్, ఎనర్జీ ఈరోజు అనేది పాజిటివ్ ఉంది. నాకు ఏంటంటే ఒక సెక్టార్ పాజిటివ్, ఒక సెక్టార్ నెగెటివ్ ఉంటూనే స్టాక్స్‌లో ఈరోజు మనం ఇండెక్స్ పరంగా చూద్దాం. ఇండెక్స్ పరంగా చూసుకుంటే చూడండి భారతీయ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ సపోర్ట్ చేశాయి. నెగెటివ్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, దాంట్లో ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న పాజిటివ్‌లో ఉంది. ఫస్ట్‌లో ఉన్న వాళ్ళు ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రాడ్ బుకింగ్ చేసుకుంటారు. అంటే ఇదేంటంటే మీకు మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటాయి. మనం చూడాల్సింది ఏంటి అంటే అది ఏ లెవెల్‌లో ఉంది, సపోర్ట్ లెవెల్‌లో ఉంది అనిపించింది అనుకోండి మనం పర్చేజ్ చేసి ఉంచుకుంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. నెక్స్ట్ మనకు ఏంటంటే స్టాక్ ఎక్కడ కొంటున్నామో అది ఎంత పీఈలో రన్ అవుతుంది. దాన్ని ఏ బేసిస్ మీద కొనొచ్చా? అది ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు ఈజీగా మనకు రిటర్న్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ వీక్‌లో డాటా పరంగా చూస్తే మనకు చెప్పాను కదా! యూఎస్ ఫెడ్‌ది వచ్చేసి 19థ్‌న ఉంది. 19థ్ దీన్ని
డెసిషన్ పట్టేసి యూఎస్ మార్కెట్ అంటే ₹0.25 ఆల్రెడీ రేట్ కట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అక్కడ రేట్ కట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 2025కి ఆహ్, ఎలా ఉండబోతుంది? ఎప్పుడు రేట్ కట్స్ ఎన్ని ఉండబోతుందని ఏదైనా ప్రొవిజన్ ఇస్తే మాత్రం అక్కడ మార్కెట్‌లో మంచి ప్రొవిజన్స్ ఇస్తే ఇక్కడికెళ్ళే ఛాన్సెస్ ఉంది. దాన్ని బట్టి మార్కెట్ అనేది మనకు రియాక్ట్ అయ్యే టైమ్స్ ఉన్నాయి. ప్లస్ దానికంటే ముందు ఏందంటే ఇప్పుడు 15న చైనాది ఒకటుంది. రిటైల్ సేల్స్ వచ్చేసి యూఎస్‌వి ఉన్నాయి. ఈ డాటాలను బట్టి మనకు వాళ్ళు ఇచ్చే రేట్ కటు, రీచ్‌లెస్ రేట్ కట్టు ఉంటుందా? ఉండదా? నెక్స్ట్ ఇయర్‌కు ఎలా ఉంటుంది? దాని స్పీచ్‌ని బట్టి మనం రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్‌లో అంటే ఇప్పుడు 25థ్‌న మన మార్కెట్స్ అయితే హాలిడేసే ఉంటాయి. సేల్స్ హోమ్ సేల్స్ వచ్చేసి 24థ్‌న ఉంది. యూఎస్ అంటే హాలిడేస్‌కెళ్తారు క్రిస్మస్, హాలిడేస్, న్యూ ఇయర్ పెట్టేసి మార్కెట్‌లో వాళ్ళు వెకేషన్స్ హాలిడేస్‌కెళ్తే మన మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందా అంటే మార్కెట్‌లో ఆల్రెడీ సెల్ చేసైతే ఉన్నారు. ఇప్పుడు ఫ్రెష్‌గా సెల్ చేయడానికైతే లేదు. బట్ మార్కెట్ అవైలబుల్‌లో ఉన్నప్పుడు మంచి స్టాక్స్ అనేవి వాళ్ళు ఎక్కడున్నా పర్చేజ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ లేదు అనుకున్నా కొంచెం స్లోగా అండ్ స్టడీగా ఉంటూ ఇలా మూవ్‌మెంట్ చూస్తున్నారు కదా! డౌన్ సైడ్ వచ్చినట్టు వచ్చేసి ఇంకా షార్ప్ మూవ్ అవ్వచ్చు. కాబట్టి ఏందంటే మొమెంటమ్ అనేది అలా ఇమ్మీడియేట్‌గా డౌన్ సైడ్ మంది అప్ సైడ్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఫండ్ మేనేజర్‌లు గానీ, లేదు బిగ్ ఇన్వెస్టర్స్ గానీ వన్ సైడ్ వితౌట్ రీజన్ ఈరోజు డౌన్ సైడ్ ఎళ్ళింది. వితౌట్ రీజన్ డౌన్ సైడ్ ఎళ్ళింది కాబట్టి మళ్ళీ అంతే ఫాస్ట్‌గా వచ్చేసింది. అయిందంటే అక్కడ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ రాగానే వాళ్ళు మొత్తం ఇక్కడ అమౌంట్ అనేది మెల్లమెల్లగా ఇక్కడి నుంచి పర్చేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ పర్చేజ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. మనం ఏందంటే అది కొన్నాక ఎక్కడి దాకా ఎళ్తుందో భయపడి మనం కొనడం అనేది కొన్న తర్వాత ఎమ్మడే అమ్మేయడం జరుగుతుంది. ఏది మన షార్ట్ టర్మ్ కొంటాం. మళ్ళీ పడిపోతుందని. కానీ ఒక స్టాక్ మంచి లెవెల్‌లో కొనుక్కున్నప్పుడు మీరు 3 ఇయర్స్ గనుక హోల్డ్ చేస్తాననుకుంటే మాత్రం 3-5 ఇయర్స్ హోల్డ్ చేస్తాననుకుంటే మాత్రం మీకు స్టాక్ మార్కెట్‌లో అమౌంట్ అనేది లాస్ అవ్వడం చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ స్టాక్స్ మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ మనం ఎఫ్ఐఎస్ వచ్చేసి నేను అనుకున్నాము. ఆహ్, మన డీల్ ఉన్నాయి కాబట్టి నెగెటివ్ ఉన్నాయి. ప్లస్ 1, 2 డేస్ చూద్దాం అనుకున్నా. ఈరోజు వచ్చేసి చూడండి మళ్ళా 732 క్రోర్స్ వచ్చేసి డీఏ సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ మాత్రం 2335 క్రోర్స్ అనేది బై చేశారు. ఒకరోజు అటు ఇటు ఉన్నా కూడా 1000, 2000, 5000 వీళ్ళు గనుక బయింగ్‌లోకి వచ్చేస్తే మన మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్‌కెళ్ళడం ఖాయం. కాబట్టి ఏందంటే మన మార్కెట్స్ డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడే మన మార్కెట్‌లో మనం మంచి స్టాక్‌లను పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి మనకు అప్ సైడ్ వచ్చినప్పుడు ఈజీగా గెయిన్స్ అనేది తీసుకోగలం. కాబట్టి ఏంటంటే మనం మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసి ఉంచుకోవాలి. డౌన్‌లో ఉన్నప్పుడు మన మంచి స్టాక్స్ ఏమున్నాయి? న్యూస్ బేస్డ్ గాని, లేదు ప్రీవియస్‌గా ఉండి మంచి డౌన్‌లో ఏవైతే అవైలబుల్‌లో ఉన్నాయి అన్నట్లు చూసుకుంటే సేల్స్ గ్రోత్ బాగుండి, మేనేజ్మెంట్ మంచిగా ఉంది. ఉన్న స్టాక్స్‌ను పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా మనకు వెల్త్ అనేది గెయిన్ చేయొచ్చు ఈ స్టాక్ మార్కెట్. కాబట్టి ఏంటంటే మనం ఈ మార్కెట్‌ను న్యూస్‌ను చూసుకుంటూ మంచి స్టాక్స్‌లను వెతుక్కుంటూ మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా మనకు గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే మంచి స్టాక్స్‌లను వెతకడం ఓన్లీ. ఇక్కడ ఉన్నాయి ఏంటంటే మంచి స్టాక్స్‌లను వెతకడం. వెతికిన మంచి స్టాక్స్‌లను కరెక్ట్ ప్రైస్‌లో బై చేసి ఉంచుకోవడం. అలా వెయిట్ చేయడం. దానివల్లనే మనకు స్టాక్ మార్కెట్‌లో గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. మనం మంచి స్టాక్స్‌ని తీయడానికి మీరు మరి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి నెక్స్ట్ మనకు చెప్పాను కదా! ఇంతకుముందు స్టాక్స్ కొని ఆ స్టాక్స్‌ను వాచ్ చేసుకుంటుండి పర్చేజ్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ మీరు చేసినప్పుడు లేదు మీకు ఇన్వెస్ట్‌మెంటు ఇండివిడ్యువల్ చేయడం రావట్లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ బేస్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇలా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా మీకు 14-18% బిట్వీన్‌లో అనేది రావడం జరుగుతుంది. ఈ ఇయర్ తగ్గినప్పుడు మార్కెట్‌లో తగ్గుతుంది. బట్ మళ్ళీ నెక్స్ట్ ఎంత తగ్గినా నెక్స్ట్ ఇయర్ అంతగా పెరగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు అలాగైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లేదు మీరు కొంచెం స్టడీ చేసుకుంటాను, మంచి స్టాక్స్‌ని చూస్తాను అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు.
కాబట్టి ఏంటంటే మనం మార్కెట్ డౌన్‌లో వచ్చినప్పుడు మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గెయిన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్, ప్లీజ్ షేర్.